అమలు చేయాలి. బోనస్ చట్టం అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. వేతనాల చెల్లింపు యాక్ట్ని వెంటనే పునరుద్ధరించాలి. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని వెంటనే పునరుద్ధరించాలి. కార్మిక చట్టాలు అమలు చేయాలి. కార్మిక చట్టాలు అమలు చేయాలి. కార్మికుల లేబర్ కోడ్స్ ని వెంటనే రద్దు చేయాలి. కార్మికుల గొంతుకొస్తే లేబర్ కోడ్స్ ని రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు పోరాడతాం. లేబర్ కోడ్స్ రద్దు పోరాడతాం. కార్మిక చట్టాలు అమలు చేయాలి. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ని వెంటనే పునరుద్ధరించాలి. ఎస్పీ యాక్ట్ ను అమలు చేయాలి. ఎస్పీ యాక్ట్ అమలు చేయని యాజమాన్యాలను జైలు శిక్ష విధించాలి. ఎస్పీ యాక్ట్ అమలు చేయని యాజమాన్యాలకు జైలు శిక్ష విధించాలి. ఎస్పీ యాక్ట్ we demand. ఎస్పీ యాక్ట్ we demand. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. లేబర్ కోడ్స్ రద్దు చేసేంత వరకు పోరాడతాం. వేలకి వేల పేజీలు ఉన్నాయి 4 కోడ్లు కలుపుకుంటే కనుక. ఇవేమీ కూడా కార్మిక వర్గానికి ఉపయోగపడే రీతిలో లేవు. నిజంగా కనుక ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే బెటర్గా ఉండేది. ఉన్న చట్టాల్లోనే మనకున్నది అరకొర సామాజిక భద్రత మాత్రమే. మనం పోరాడి సాధించుకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, మెడికల్ గా దేశవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్తో సహా అనేక చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం కోసమే ఈ 4 లేబర్ కోడ్లు కూడా ఉద్దేశించబడ్డాయి. మోడీ గవర్నమెంట్ మాది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తాను. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే మాది ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళ ఇంజన్లన్నీ కూడా కార్పొరేట్ల కోసం పనిచేస్తున్నాయి తప్ప సామాన్య కార్మిక వర్గం కోసం మాత్రం పనిచేయట్లేదు. చర్చ మాత్రం అభివృద్ధి చుట్టూరా తిప్పుతూ ఉన్నారు. ఈ అభివృద్ధి వర్కింగ్ క్లాస్ అభివృద్ధి కాదు, కార్పొరేట్ల అభివృద్ధి తప్ప మరొకటి మాత్రం కాదు. ఇది ఇవాళ స్థితి. 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాలని నిర్వీర్యం చేస్తూ కొన్నిటికి సంబంధించిన వెల్ఫేర్ బోర్డులు ఏవైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ బోర్డులన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఇవాళ ఈ మార్పులు లేబర్ కోడ్లు అనేది ప్రవేశపెట్టబడ్డాయి. మనం సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేస్తున్నాం. లేదా నీడ్ బేస్డ్ వేజులు డిమాండ్ చేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే అసలు రియల్ వేజెస్ సంగతి వస్తున్న పరిస్థితే లేదు. మెజారిటీ మెడికల్ కి లేదు, మెజారిటీ వర్కింగ్ క్లాస్ కూడా లేదు. కోర్టు తీర్పులన్నీ కూడా ఎక్కడా కూడా కనీస వేతనాల కంటే తక్కువ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇవాళ వేజెస్ కోడ్ పేరిట అందరికీ కూడా బాగా జీతాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. ఏ జీతాలు వస్తాయి? లేబర్ కోడ్ చూస్తే అర్థమవుతుంది మనకి. కనీస వేతనం పోయింది, నిజ వేతనం పోయింది, లివింగ్ వేజ్ పోయింది, సమాన పనికి సమాన వేతనం పోయింది. లేబర్ కోడ్ ద్వారా ఇప్పుడు చెప్పేది జాతీయ కనీస వేతనం ఇస్తే చాలు, నేషనల్ మినిమం వేజ్.